10th class mathematics statistics chapter లో మీడియన్ హౌ టు ఫైండ్ మీడియన్ కనుక్కోవడము ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ మంత్లీ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 75 కన్జ్యూమర్స్. ఈ మొత్తం 75 ఉన్నారు. 75 కన్జ్యూమర్స్ యొక్క మంత్లీ కన్జ్యూమర్స్ ఆఫ్ 75 ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది 75 కన్జ్యూమర్స్కి. ఇది యూనిట్స్లో ఇచ్చింది. మంత్లీ కన్జ్యూమర్స్కి యూనిట్స్లో వచ్చింది, కన్జ్యూమర్స్ ఇచ్చింది. అంటే మామూలుగా ఇక్కడ పైన ఇచ్చేది క్లాస్ ఇంటర్వల్స్, కింద ఇచ్చేది ఫ్రీక్వెన్సీస్. అది సో క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. దీనికి మీడియన్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు డ్రా ఏ టేబుల్. మొదటిగా ఇక్కడ మంత్లీ కన్జ్యూమర్ యూనిట్స్. సో స్థలం తక్కువగా ఉంది కాబట్టి సిఐ అని రాస్తారు. క్లాస్ ఇంటర్వల్స్ అంటే జస్ట్ సిఐ అని కూడా మనం షార్ట్గా రాసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవే ఫ్రీక్వెన్సీస్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ వస్తాం. 60 to 80 సొల్యూషన్. 60 to 80, 80 to 100, 100 to 120, 120 to 140, 140 to 160, 160 to 180, 180 to 200. ఇది దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ 3, 8, 14, 24, 15, 5, 6. సో ఇప్పుడు మనము మీడియన్ కనుక్కోవాలంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తప్పనిసరిగా కనుక్కోవాలి. సో దాన్ని ఇక్కడ రాస్తాం. దాన్ని షార్ట్గా LCF లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. దీన్ని LCF అని మనం షార్ట్గా రాసుకోవచ్చు. సో LCF ఇక్కడ ఎలా కనుక LCF చెప్తాను. సో మనము మీడియన్ కనుక్కోవాలంటే మనము ఇచ్చిన దానికి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కూడా కనుక్కోవాలి. సో ఎలా వస్తుంది? లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ 3 అలాగే రాస్తున్నాం. మొదటిది అలాగే రాస్తున్నాం. 3 + 8 11, 11 + 14 ఎంత? 25, 24, 49, 49 15 64, 64 5 69, 69 6 75. సో టోటల్ 75 కన్జ్యూమర్స్తో సరిపోయింది. 75 టోటల్. సో ఇలా వచ్చింది. సో మామూలుగా మీడియన్కి ఫార్ములా మీడియన్ is equal L plus N/2 minus CF/F into H. ఇది ఫార్ములా. సో ఇలా ఉన్నప్పుడు మనం దీంతో ముందుగా మీడియన్ క్లాస్ ఏది అని తెలుసుకోవాలి. సో ఇక్కడ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీడియన్ క్లాస్ ఏది తెలుసుకోవడంలో తెలియకుండా చేస్తూ ఉంటారు. ఎక్కువ పెద్దవాళ్ళ పొరపాటు చేయడం జరిగింది. సో అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మొదటి ఇక్కడ N/2 ఉంది కదా. ముందు N అంటే ఈ టోటల్స్ యొక్క మొత్తం, అదే 75 అది కనుక్కున్నాం కదా. 75 ఈ టోటల్స్ యొక్క మొత్తం 75. సో N కనుక్కున్న తర్వాత N/2 ఎంత? N/2 is equal 75/2, that is equals 37.5. N/2 37.5 వస్తుంది. ఈ 37.5 అనేది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో దేని మధ్యలో వస్తుంది అని చూసుకోవాలి. అంటే ఫస్ట్ టైం N/2 ఎక్కడ క్లాస్ అవుతుందో అదే మీకు మీడియన్ క్లాస్.
సో 37.5 ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ క్రాస్ అవుతుంది కాబట్టి ఇదే నీకు మీడియన్ క్లాస్. ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ చాలా వరకు వచ్చేసినట్టే. సో ఇక్కడ ఇప్పుడు మనం మీడియన్ క్లాస్ గుర్తించినాం. ఇది మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ గుర్తించిన తర్వాత దీని యొక్క లోయర్ లిమిట్ ఎల్, ఈ దీంతో ఇది ఎల్, అలాగే ఎఫ్ కనుక్కోవాలి. ఇదే ఎఫ్. అలాగే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ పైన ఉన్నదే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? అలాగే ఇది కనుక ఇంకా మన మీడియం కావాలి, ఇంకో హెచ్ కావాలి. హెచ్ అంటే ఇవి లిమిట్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ consecutive lower limits or difference between consecutive upper limits. సో ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. సో 100 - 80 తీసుకున్న 80 - 60 ఒకటే వస్తుంది. అదే నీకు సైజ్ ఆఫ్ ద క్లాస్ హెచ్. సో 100 - 80 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100 - 80 తీసుకుంటే 100 - 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 20 ఈజ్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్. సో సైజ్ ఆఫ్ ద క్లాస్ కరెక్ట్గా అనుకోవాలి. అంటే కాన్సిక్యూటివ్ వరుసగా ఉన్నటువంటి అప్పర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నా నీకు హెచ్ వచ్చేస్తుంది. పాజిటివ్ వాల్యూ రాయాలి, దాన్ని పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, పాజిటివ్ వాల్యూగా తీసుకోవాలి. 100 - 80 20. ఇక్కడ అన్నిటికీ అదే 20నే వస్తుంది ఎక్కడ తీసుకున్నా. సో డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ అప్పర్ లిమిట్స్ ఆర్ లోయర్ లిమిట్స్ ఈజ్ నోన్ యాజ్ సైజ్ ఆఫ్ ద క్లాస్, దట్ ఈస్ హెచ్ ఈజ్ 20. సో హెచ్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 120, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 24, CF is equal to 25. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు కనుక్కున్నాం 20. అలాగే n/2 కూడా కనుక్కున్నాం. n/2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ కనుక్కున్నాం 37.5. 37. Now we substitute and find the answer. So median is equal L plus అంటే 120 plus n/2 అంటే n/2 37.5. 37.5 minus CF. CF ఎంత 25 by F ఎంత 24, H ఎంత 20. సో దీన్ని సింప్లిఫై చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈక్వల్స్ టు 120 plus 37.5 minus 25 ఎంత అవుతుంది? 12.5 అవుతుంది by 24 into 20. Cancellation 4 5 4 6. సో నీకు ఇది 12.5 into 5 ఎంత అవుతుంది? 62.5 అవుతుంది. సో that this is equals to 120 plus 62.5 divided by 6. సో 6 తో డివిజన్ చేయాలి. 6 తో డివిజన్ చేయాలి. అవైలబుల్గా 6 తో 62.61 0 2 దించుకుంటాం. మళ్ళీ 5 కూడా దించుకుంటాం కాబట్టి 10 0 పెట్టుకుంటాం. 4 20 10.4 is equals to 120 plus 10 అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. ఇక్కడ ఒక డిజిట్ కోట్ల 2 డిజిట్ కోట్ల అప్రాక్సిమేట్గా దీని వాల్యూ తీసుకోవచ్చు. సో దిస్ ఈక్వల్స్ టు 130.4 యూనిట్స్. ఇది ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 130.4 యూనిట్స్. సో ఈ విధంగా మీడియన్కి ఎలా అనుకోవాలి? మీడియన్ మెథడ్ ఇది ఈ విధంగా కనుగొని మొదటగా ఇచ్చినంత పైన ఉన్నది క్లాస్ ఇంటర్వల్స్, కింద ఫ్రీక్వెన్సీస్ టేబుల్ వేయడము, మీడియన్ క్లాస్ గుర్తించడము, ఈ ఎల్ సిఎఫ్ ఎఫ్ అంతా గుర్తించడం, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడము, ఫైనల్ ఆన్సర్ కనుక్కోవడం. ఓకే, థ్యాంక్ యూ.